హలో అండి. ఎప్పుడైనా చిన్న చిన్న చేపలు ఇలా దొరికినప్పుడు ఈ విధంగా చేసి ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పప్పుల్లో అయినా, రసంలో అయినా, సాంబార్లో అయినా, ఇంకా సద్దన్నంలో కూడా సైడ్ డిష్గా ఇలా చేసి తిన్నారంటే వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చేపల్ని బాగా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మీడియం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం చేసి అందులో అయితే పోయాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా అందులో వేసేసుకోవాలి. చేపలంతా వేసుకున్న తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి అలా 5 to 7 minutes అలా వదిలేస్తే అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి ఎలా ఇంకిందో అలా అన్నమాట. ఇంకా దీన్ని ప్రతి ఒక్క వెజ్ రెసిపీలో సైడ్ డిష్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్. ఇంకా సింపుల్ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.